మా మమ్మీ బెడ్ పేషెంట్. 5 years నుంచి మా మమ్మీని బెడ్ పేషెంట్ పెట్టుకొని నా పాప కడుపులో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను తిరుగుతూనే ఉన్నాను. ప్రజెంట్ 1 month అవుతుంది నాకు కూడా డెలివరీ, నాకు ట్విన్స్ బేబీస్. వాళ్ళని విడిచిపెట్టి మా మమ్మీ ఇప్పుడు ప్రజెంట్ ఐసీయూలో ఉంది. 5 years నుంచి తిప్పుతున్నారు, ఇంతవరకు మాకు ఏది లేదు. ఇప్పుడు కూడా మా మమ్మీ చాలా సీరియస్గా ఉంది. ఇంతవరకు మాకైతే ఏ న్యాయం జరుగుతలేదు, అన్నీ తిరుగుతూనే ఉన్నాం. మాది 120 గజాల జాగా మాది, మా అమ్మకి ఇల్లు ఇవ్వలేదు. మీది ఎన్ని గజాలు? 120 గజాలు మా ఇల్లు. మాకు ఇక్కడ మా అడ్రస్ ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి అని చెప్తున్నారు. సొంత ఇల్లు మాది ఇప్పుడు లేవు, కిరాయిలకు. ఇప్పుడు కిరాయి కట్టుకొని బతుకుతున్నాం మేము. కిరాయిలకు ప్రజెంట్ కూడా నాకు అమ్మల పిల్లని ఇంట్లో ఇచ్చి పెట్టుకొని మా అమ్మ ఐసీయూలో ఉంది. నేను అయినా తిరుగుతున్నాను. ఇప్పటికీ కూడా మాకు ఏ న్యాయం జరుగుతలేదు. ఇంతగానో తిరుగుతుంటే కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా మండల ఆఫీస్కి వెళ్ళినా కానీ మళ్ళీ దరఖాస్తు పెట్టని చెప్పి ఎంఆర్ఓ సార్ అంటాడు. ఎన్నిసార్లు 5 years నుంచి దరఖాస్తు పెడతానే ఉన్నాం మేము. 5 years నుంచి తిరుగుతాను నేను మా అమ్మని విడిచిపెట్టి. ఇప్పటి వరకు కూడా మాకు ఏ న్యాయం జరుగుతుంది. ఇంకెప్పటికీ న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ ఎందుకని మమ్మల్ని ఇంత నెగ్లెక్ట్ చేస్తుంది? మా జాగా మాకే ఇవ్వని చెప్తున్నాం. మా జాగా నన్ను ఇవ్వండి, మాకు ఇల్లు అన్నీ ఇవ్వండి. ఎందుకని చెప్పి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మా మమ్మీ సాగు బతుకులో ఉన్నది. ఇప్పుడు ఎవరు కారణం? గవర్నమెంట్ కారణమా? ఎవరు కారణం? ఇప్పుడు ఇంతగానో బాధ పెడుతున్నారు మమ్మల్ని. మాకు ఇంకెప్పుడు ఇస్తారు? ఎంతగానో అని చెప్పి ఇంకా తిరగాలి. మా మమ్మీ చచ్చిపోతే అట్లీస్ట్ ఇన్ని ఎక్కడ వేయాలి? మాకు ఏడు ఇల్లు ఉందని చెప్పి వేయాలి. నేను ఇప్పటికన్నా మాకు న్యాయం చేయండి.